వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వస్తున్నాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు సూటిగా మీరు మాట్లాడండి. అనేకులు వాక్యం విని బలపడుతున్నామని సాక్ష్యం ఇస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మానక ప్రతి శనివారం ఆదివారం ప్రకటిస్తున్న వర్తమానాలు ఎందరైతే వారి మందిరాలకు వెళ్తూ అలాగే యూట్యూబ్ ద్వారా వర్తమానాలు కూడా కంటిన్యూ అవుతున్నారు, ప్రతి వారిని కూడా నిండారులుగా దీవించండి. ఈ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి. ఈ వాక్యంలో ఉన్న బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. ప్రతి శనివారము దేవుని యొక్క మహాకృపను బట్టి స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మరొక స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే స్త్రీ పేరు రాయబడలేదు. స్త్రీ పేరు రాయబడలేదు, కానీ పలానా వ్యక్తికి కుమార్తె అని రాయబడడం జరిగింది. గత 2 వారాల క్రిందట కూడా దెబోరా గురించి మనం ధ్యానం చేసాం. అలాగే కొంతమంది స్త్రీల గురించి, పట్టణపు తెబేసు స్త్రీ, ఆమె పేరు కూడా రాయబడలేదు. గత వారం మనం విన్నాం. ఆమె పేరు రాయబడలేదు, కానీ పలానా పట్టణానికి సంబంధించిన స్త్రీ అని రాయబడింది. చాలామంది షునేమీరాలు, అంటే షునేం అనేది పట్టణం, కానీ ఆ పట్టణం పేరుతో పిలువబడ్డారు. పేర్లు రాయబడకపోయినా వాళ్ళ యొక్క జీవితాలు అనేక మందికి మాదిరికరంగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి గురించి మనం ధ్యానం చేయబోతున్నామంటే రాసుకోండి. 26వ స్త్రీగా యెఫ్తా కుమార్తె. యెఫ్తా కుమార్తె. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి 40 వచనాల్లో ఏమని గురించిన సందర్భాన్ని మనం చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 29 నుంచి ఈమె గురించి మనం చూడొచ్చు. మొదటిగా నేను చదువుతాను, సందర్భం అంతా కూడా దయచేసి ఆలకించండి. 29వ వచనం నుంచి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదనెను. 29 నుంచి 40 వచనాలు తదుపరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎందుకంటే వాక్యం అంతా చదివితే టైం చాలా అవుతుంది కాబట్టి నేను కావలసినంత వరకే చదువుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఎవరి గురించి అంటే యెఫ్తా కుమార్తె. ఎవరు యెఫ్తా? గిద్యోను యొక్క కుమారుడు. గిద్యోను యొక్క భార్యకు పుట్టిన వ్యక్తి కాదు, కానీ గిద్యోను అనే వ్యక్తికి, అన్య స్త్రీకి అంటే వేశ్యకు పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క యెఫ్తా. యెఫ్తా గురించి మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల వీరుల జాబితాలో కూడా ఉంటుంది. అయితే ఒక వేశ్య కుమారుడైనప్పటికీ కూడా అతను యెహోవా యందు నమ్మిక ఉంచటం ఎంతో ఆశ్చర్యకరం. దేవునికి స్తోత్రం. అయితే ఈ గిద్యోను క్షమించాలి, ఈ యొక్క గిలాదు భార్యకు పుట్టిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు పలానా అన్య స్త్రీకి పుట్టినోడు, తండ్రి ఒక్కడే కానీ తల్లి ఒక్కరు కాదు కదా, నీతో మాకు పాలు లేవు అని ఆస్తి విషయంలో కానీ స్వాస్థ్య విషయంలో కానీ వాటా ఇవ్వకుండా పారిపోయేలా చేశారు. కొంతకాలానికి శత్రువులు ఈ గిలాదు వారి మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ యెఫ్తా గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే పరాక్రమము గల బలాఢ్యుడు అని రాయబడింది. బలాఢ్యుడు, మహాబలశాలి. శత్రులు ఈ గిలాదు ప్రాంతం మీదకి వచ్చేసరికి ఈ గిలాదులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే యెఫ్తా పారిపోవడానికి గల కారకులయ్యారో వాళ్ళే ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా మీద అధిపతిగా ఉండాలి అని అంటారు. అదేంటి, మీరేగా నన్ను వెలివేశారు? అలా కాదు, అవేమి మనసులో పెట్టుకోవద్దు. ఈ వెలివేసిన మేమే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాం కదా, మా పరిస్థితి
నీవు మా యుద్ధకు వచ్చి మా శత్రులతో యుద్ధం చేసినడలా నీవు మా మీద న్యాయాధిపతిగా ఉంటావని అతనితో మాట్లాడారు. ఆ ఒప్పందం ప్రకారం యెఫ్తా వాళ్ళతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెఫ్తా యెహోవా సన్నిధికి వెళ్ళి తన సంగతి అంతా చెప్పుకున్నాడు. ఈ మాట ఈ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మీరు ఆసక్తి కలిగి చదువుకుంటే మీకు అర్థమవుద్ది. యెఫ్తా గురించి కాదు నా సబ్జెక్టు, యెఫ్తా కుమార్తె గురించి కాబట్టి మాత్రమే నేను టూకీగా పరిచయం చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. యెఫ్తా యెహోవా సన్నిధిని తన సంగతి అంతా విన్నవించుకున్నాడు అని ఉంటుంది. అంటే తన సంగతి అంతా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే మనల్ని వెలివేశారో వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో నుంచి దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి? తన్నుకుంటూ వచ్చేస్తుంది. అయ్యా, ఒకప్పుడు పొమ్మన్న వాళ్ళే ఈరోజు నన్ను రమ్మని ఆహ్వానించారయ్యా అన్నప్పుడు బాధ ఎంతో వర్ణనాతీతం, ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి కదా. తన సంగతి అంతా, అయ్యా నేను పలానా వేషం పుట్టున్నాయ్యా, విలువలేని జీవితం నాది అయ్యా, అన్నదమ్ములను తోసేశారు ప్రభు, ఇది నాలాంటి జీవితం అలాంటి అస్తవ్యస్తం అయిపోయింది, పలానా ప్రాంతానికి వెళ్ళి అల్లరి జనంతో కూడా నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను, ఈ రోజున ఈ అధికారులు నా దగ్గరికి వచ్చేలా చేశావు, ఇదిగో తృణీకరింపబడిన రాయి తనకు మూలరాయిగా చేసావు అని తన సంగతి అంతా. అంటే నేను అదే అనుకుంటున్నాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ లేదు కానీ నేను అలా అనుకుంటున్నాను. మరి దేవునికి స్తోత్రం కలిగిందా? ఎవరైనా అదే అనుకుంటారు, ప్రభా ఎలాంటి వాడిని ఎలాంటి స్థితికి తీసుకొచ్చావు ప్రభా, నాలో ఏమాత్రం యోగ్యత లేదు, నాలో ఏమాత్రం గొప్పతనం లేదు, కానీ నీ కృపను బట్టే నాకు ఈ యొక్క ఆధిక్యత వచ్చింది ప్రభా అని తన సంగతి అంతా యెహోవా సన్నిధిలో చెప్పుకుని యుద్ధానికి వెళ్తూ వెళ్తూ ఒక వ్యర్థ ఆవేశంతో ఒక మాట మాట్లాడారండి. నేను అదే విషయాలు మీకు చదివినిపించాను. ఏమంటున్నాడంటే, అప్పుడు యెఫ్తా యుద్ధానికి వెళ్తూ ఏమంటున్నాడంటే, యెహోవాకు మ్రొక్కుకేనను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా? ఇప్పుడు మొక్కుబడి గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి. మొట్టమొదటి మాటగా ఈరోజు నేను నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, యెహోవాకు మొక్కుకొనిన యెఫ్తా. మొదటి మాట రాసుకోండి. అసలు మొక్కుబడి గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? చాలా మంది రకరకాలుగా మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ఉద్యోగం వస్తే పలానా చేస్తాను, పెళ్ళైతే పలానా చేస్తాను, ఇల్లు కట్టుకుంటే పలానా చేస్తానని మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. అది ఎవరిష్టం వాళ్ళది. ధర్మశాస్త్రంలోనే కానీ పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు ఎక్కడైనా కానీ దేవదేవుడు నాకు బలి అర్పించండి అని చెప్పలా, నాకు బలిమ్మని ఆయన అడగల. ఈ బలుల ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరంటే మానవులే తమ ఆలోచనను బట్టి తమ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ముందుకు వచ్చారు. ఎక్కడ కూడా మీరు ఇలా మొక్కుబడి చేసుకోండి, మీరు ఇలా దేవునికి సమర్పించండి అని బైబిల్లో లేదు. కానీ ఒక మాట ఉంది. ఏముందంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 21 నుంచి కొన్ని విషయాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. తడువు అంటే ఆలస్యం చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మొక్కుకొనని ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణముగా అర్పింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని రాయబడిందండి బైబిల్ గ్రంథంలో? ధర్మశాస్త్రం ఏం చెప్తున్నారు? నువ్వు మొక్కుకోకపోతే అసలు పాపమే లేదు. మొక్కుకోకపోతే దేవుడు ఏమి నిన్ను అపరాధిగా నిన్ను ఎంచడం. వాళ్ళు అలా అర్పించారు, నువ్వు అర్పించలేదని ఏలెత్తి నిన్ను నన్ను క్వశ్చన్ చేసేవాడు కాదు దేవుడు. గమనించారండి? అందరూ ఆస్తిపాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. అపోస్తులు ఎవరైనా ఇమ్మని చెప్పారా? అమ్మే ఉండని చెప్పారా? ఎవరు హృదయంలో వారు నిశ్చయించుకున్నది స్వేచ్ఛార్పణ అంటారు దీన్ని. వాళ్ళు అనుకున్నారు, చేశారు. వాళ్ళందరూ చేశారు, మనం చేయకపోతే బాగోదేమో అనుకుని అననీయ సభ్యులు ఏం చేశారు? వాళ్ళు కూడా అమ్మేశారు. అమ్మేసిన వాళ్ళు కొంత దాచుకుని కొంత తీసుకొచ్చారు. అది మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా చెడ్డదే. ఎందుకని? దేవుడు ఇమ్మని అడిగాడా? వాళ్ళ పేర్లు చెప్పి అననీయ సభ్యురా మీ ఆస్తులమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన దేవుడు చెప్పాడా? ఎవరన్నా ప్రవచనం చెప్పారా? పోనీ చెప్పలా. ఏదో పేరు కోసం లేకపోతే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదంతా అమ్మేసి అపోస్తుల పాదాల చెంద పెట్టి ఆ సంఘంలోనే ఆ సంఘం ద్వారానే బ్రతికింపబడుతున్నారు. వీళ్ళది ఒక ఆలోచన అయి ఉండొచ్చు, సంఘం మీద బతికేవచ్చు లేని ఆలోచన కావచ్చు ఒకవేళ భవిష్యత్.
కొంత దాచుకున్నారు. పేతురు గారు అడిగారు, అమ్మా ఇంతకే అమ్మారా అన్నప్పుడైనా, అయ్యా ఇంత కాదు, 10 రూపాయలకి అమ్మాం, 5 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నాం, 5 రూపాయలు తెచ్చాం, మాకు కొన్ని అప్పులు ఉన్నాయి, మాకు కొన్ని బాధలు ఉన్నాయి, లేకపోతే మా బతుకు తెరువు కోసం అవసరం కదా, కొంత ఉంచుకున్నాం, కొంత తెచ్చామంటే పేతురు గారు ఏమన్నా తిడతాడండి? కొడతాడా? సంఘం నుంచి వెలివేస్తాడా? ఎందుకే అమ్మాం. భర్తకి భర్త, భార్యకి భార్య ఓకముడిగా ఏకము. అసలు ఇలాంటి విషయాల్లో ఏకమైపోతారండి భార్య భర్తల. ఉండాల్సిన విషయాల్లో ఏకం అవరు, ఉండకూడని విషయాల్లో ఐక్యత కలిగి ఉంటారు. భలే జంట ఈ జంట. ఇలా ఉండకూడదు అంటానికి ఈ జంట ఒక సాదృశ్యం. నేను ఎందుకని ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేశానంటే, దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు ఇచ్చే విషయంలో. ఈ రోజున కొంతమంది సేవకుల బోధల్లో చూస్తే అలవాట్లో పొరపాటుగా నేను కూడా కొన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు, మన్నించాలి. ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, ఎవరిని కూడా బలవంతం చేయకూడదు ఇచ్చే విషయంలో. దేవుడే బలవంతం చేయడు, కానీ దేవుడు నియమించింది ఉంది, అది ఇవ్వాలి. అంతకు మించి మనం బలవంతం చేయకూడదు. ఆయన నియమించింది ఇవ్వాలని ఇంగితం జ్ఞానం అందరికీ ఉండాలి. అది లేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఇవ్వాలి, ఇస్తేనే దీవెన, ఇవ్వకపోతే శాపం. చూడండి, మీక గ్రంథంలోనూ మలాక్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆహారము నోట పెట్టని ఎడల యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడంట సేవకుడు. పెడితే పెళ్ళి, లేకపోతే చావు అన్నట్టు. అది మంచి పద్ధతి కాదు. దేవునిలోనే లేదండి ఆ గుణం. స్వేచ్ఛార్పణ దేవుడు స్వీకరిస్తాడు. నీ హృదయంలో నిశ్చయించుకున్న కొలది నువ్వు ఇవ్వచ్చు, తప్పులేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ బైబిల్ గ్రంథం ధర్మశాస్త్రం మొక్కుబడి గురించి ఏం చెప్తుందంటే, నువ్వు మొక్కుకోకపోతే అసలు పాపమే లేదు, మొక్కుకుంటే తడువు చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. తడువు చేయక అడుగుతున్నా చూడండి, పెన్ను మీకు ఎందుకంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎదురుగా ఉండాలి కదా, దేవునికి మహిమ కలుగును గాక. సరే, వాక్యంలో ఆసక్తి కలిగి ఉందాం. ధర్మశాస్త్రం చెప్తున్న సత్యం ఏంటంటే, మొక్కుబడి గురించి, మీరు మొక్కుబడి చేసుకోకపోతే అసలు పాపమే కాదు, కానీ మొక్కుబడి చేసుకుంటే ఒక్కసారి మీ పెదవుల వెంబడి నోటి మాట బయటకు వచ్చిందంటే దాన్ని చెల్లించేయాలి, వెనక్కి తీసుకోకూడదు ఆ మాటని. బైబిల్ గ్రంథం అది సెలవిస్తుంది. తర్వాత చూస్తే ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచ్చి 4 నుంచి కొన్ని విషయాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని నీడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులు యందు ఆయనకి ఇష్టం లేదు. అంటే గమనించాలి, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించకపోవడాన్ని ఏమంటారు? అది అర్థమవుతుందిగా, బుద్ధిహీనత అంటారు. మనం దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో దాన్ని చెల్లించాలి, లేకపోతే దాన్ని బుద్ధిహీనత అని సొలొమోను గారు సెలవిస్తున్నారు. తర్వాత నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపం పుట్టించి నీవేలా నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది అండి మొక్కుబడి చేసుకుంటారు, ఉద్యోగం వస్తే చేస్తారని చాలా బలమైంది చేసుకుంటారు. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత అది ఇవ్వడానికి మనసు ఒప్పదు. అయ్యా ఏదో కొంచెం లేని స్థితిని బట్టి అలా అనేసుకున్నానులే ప్రభువా అని ఊరుకుంటారు. అలాంటి వాళ్ళకండి ఈ మాట. దేవుని భయం ఉండి దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళు ఎవ్వరు అశ్రద్ధ చేయరండి, అశ్రద్ధ చేయరు. ఎందుకంటే యెహోవా కార్యము అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం చెప్తుంది. ఇక్కడ సొలొమోను ప్రసంగి గారు అంటారు, నువ్వు మొక్కుబడి చేసుకున్న తర్వాత అది నువ్వు చెల్లించకపోతే అది నీ బుద్ధిహీనత అయ్యింది. అది నీ నోటి మాట వలన నువ్వు నీ కష్టాన్ని వ్యర్థం చేసుకుంటావు. నువ్వు దేవునికి ఇవ్వాల్సింది 100 అయితే దేవునికి ఇవ్వాల్సిన 100 ఇవ్వకపోతే 1000 రూపాయలు నష్టపోతావు. అది ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యం. దేవునికి ఇవ్వాలనుకున్నది మనం స్వేచ్ఛార్పణగా దేవునికి ఇచ్చేస్తే మనకు ఆశీర్వాదం. దేవునికి ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా వెనుదిస్తే మాత్రం అది శాపం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యెఫ్తా గారు ఏమనుకున్నారంటే, యుద్ధానికి వెళ్తూ అయ్యా నాకు యుద్ధంలో విజయాన్ని దయచేయి ప్రభువా, నేను క్షేమంగా తిరిగి వస్తే నా ఇంటి ద్వారంలో నుంచి ఏదైతే వస్తుందో అది నీకు ప్రతిష్ఠితం, అది నీకు దహన బలి అన్నాడు. ఆయన ఆలోచన చేసుకోవాలా, ఆవేశంతో భక్తితో, భక్తిపరుడే, భక్తిహీనుడే నేను అంటలా, అతి భక్తి అని కూడా నేను అనకూడదు. భక్తితోనే
దేవునికి సమర్పణ అనుకున్నాడు. కానీ ఒక్క ఆలోచించాలి. అయ్యా నేను కోడిని ఇస్తాను, పొట్టేళ్ళని ఇస్తాను, మేకని ఇస్తానంటే అదో పద్ధతిగా ఉండేది. నా ద్వారబంధం నుంచి ఏదొస్తే అతను అనుకున్నాడు ఏ గొర్రెో పొట్టేలో కోడో వస్తుందని. కానీ అతనికి కరెంటు షాక్ తిన్న విషయం, కంగుతున్న విషయం ఏంటంటే, కుంగిపోయేటటువంటి బాధ కలిగించేటటువంటి సాదృశ్యం ఏం కలిగిందంటే, అతను విజయం పొంది తిరిగి వస్తున్నప్పుడు ఆ ద్వారబంధంలోంచి ఎవరు వచ్చారండి? తన కుమార్తె కాదు, ఏకైక కుమార్తె. ఇక మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ ఇంకెవరో లేరంట. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాట చూడండి, రెండో మాట రాసుకోండి. విజయ వీరుడైన యెఫ్తాను ఎదుర్కొన్న యెఫ్తా కుమార్తె. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వచ్చేయండి. మన మూల వాక్యంలోకి వచ్చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 33వ వచనం. అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబేల్కేరా మేము వరకును 20 పట్టణముల వారిని నిశేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. ఎవరు ఎదురొచ్చారండి? అతని కుమార్తె ఎదురొచ్చింది. తంబురు చేత పట్టుకుని అలా ఎదురు రావటం అనేది ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేవారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెనక తీయలేననగా. 35వ వచనం వరకు చదివానండి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు మీకు చెప్పాను చూడండి ప్రసంగి గ్రంథంలో, ఇది పొరపాటున జరిగినని దూత ఎదుట చెప్పకము అన్నట్టుగా ఈ వ్యక్తి పొరపాటుగా పలికిన నల్ల. నిజంగా అతను పలికింది పొరపాటే. ఏ గొర్రె పొట్టేలో అన్నాడు, అంతేగాని ఆలోచన లేకుండా వ్యర్థ ఆవేశంతో మొక్కుబడి చేసుకున్నాడు. కానీ అమ్మా నేను ఆ మాట వెనక్కి తీలేనమ్మా. ఇక్కడ అర్థమవుతుంది, ఇతను బుద్ధిహీనుడు కాదు బుద్ధిమంతుడు, భక్తిహీనుడు కాదు భక్తిపరుడు. తన ఏకైక కుమార్తె తనకు ఎదురుగా వస్తే, అమ్మా ఇదిగో నేను ఇట్లా అనుకున్నాను, నేను మాట వెనక తీలేను అన్నట్టు చూడండి. 15వ కీర్తనలో కాబోలు ఉంటుంది, అతడు నష్టము కలిగినను మాట తప్పడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. అది మనం నమ్ముకున్నటువంటి దేవుడు నీతి న్యాయ యథార్థతలు కలిగిన దేవుడు. మాట ఇచ్చి దానిని స్థాపించేటటువంటి దేవుడు. ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా అలాంటి గుణాన్ని అలాంటి ప్రవర్తనను మనం కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. యెఫ్తా విజయాన్ని ఇస్తే ఏదొస్తే అది ఇస్తానన్నాడు. దేవుడు విజయాన్ని ఇచ్చాడు. అలాగే తను ఇచ్చినటువంటి మాట ప్రకారం తన కుమార్తెతో చెప్పి బాధపడుతున్నాడు. బాధ ఉంటుంది కదండి ఎంతైనా. తన ఏకైక కుమార్తెని ప్రతిష్ఠిత చేయాలి, దహన బలి చేయాలంటే ఎవరికి బాధ ఉండదు? ఎవరికైనా బాధ ఉంటుంది. అది గమనించాలి. చాలా మంది ఇక్కడ పొరపాటు పడే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మాట దహన బలి ఇచ్చేసాడు తన బిడ్డ అనుకుంటారు. దహన బలి ఇచ్చేసాడని కొంతమంది సేవకులు కూడా చెప్తున్నారు. అబ్బాయి తన నోటితో తను చెప్పాడు, ఇక అమ్మాయిని బలి ఇచ్చాడు, చంపేశాడు, దేవునికి అర్పించేశాడని కొంతమంది బోధిస్తూ ఉంటారు. సరే, నేనైతే ఆ బోధకి అనుకూలించను. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య ఆధారంగానే నేను చెప్తున్నాను. చాలా మంది పొరపడొద్దు. ఎవరైనా దైవ సేవకులు ఒకవేళ పొరపాటు చెప్తే అలా జరిగిందా అని చెప్పేసి మీరు స్థిరపరిచేసుకోవద్దు మీ హృదయాన్ని. ఎందుకంటే అప్పుడు మనం నమ్ముకున్నటువంటి జీవము కలిగిన దేవునికి ఆనాడు ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అమోరీలు, ఈ కెమోషు దేవత, ఈ దేవతలకు పెద్ద తేడా ఉంటే చెప్పండి. మోయాబు దేవతకి, కెమోషు దేవతకి, డయానా దేవతకి బలులు అర్పించేవాళ్ళు. పిల్లల్ని బలులు అర్పించేవాళ్ళు. వాళ్ళు బలులు కోరుకునేవాళ్ళు. ఆ ఇతర దేవతలు కెమోషు, డయానా ఇలాంటి దేవతలతో సమమైనటువంటి వాడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఇజ్రాయేలీల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 12:31 ఏముందో చూడండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 31వ వచనం చూస్తే, తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గుర్చి చేయవలదో. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. ఇక్కడ దీన్ని బట్టి మీకు నాకు అర్థం కావాలి. దేవుడికి హేయమైనది ఒకటి ఉంది. ఏంటది? చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి పిల్లల్ని బలి అర్పించడం. నరులని దాన్ని ఏమంటారు? నరబలి ఇవ్వటం అనేది అసలు దేవునికి ఇష్టం లేని కార్యం. ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఒక మంచి టీచింగ్ చేసేటటువంటి ఉపాధ్యాయురాలు తమ కన్న బిడ్డలను బలి చేశారు. ఇంట్లో జైలు కూడా తీసుకెళ్లారు ఫాదర్ అండ్ మదర్ని. దేవుడు అనే వ్యక్తి నరబలి కోరేవాడు కాదు.
ఈ సందర్భాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయం. మరి ఇక్కడ ఎంత తన కుమార్తెను ఎలా బలిస్తారు చెప్పండి? మీ అందరికీ ఒక ఆలోచన మైండ్లో వస్తూ ఉంటుంది ఏంటంటే, మరి అబ్రహాముని తన కుమారుని బలిమ్మని కోరాడు కదా దేవుడు. అవును, బలి తీసుకున్నాడా? తీసుకోలేదుగా. అక్కడ పరీక్ష ఏంటి? అబ్రహాము నా మాట వింటాడా వినడా? తన కుమారుని ప్రేమిస్తాడా? తన కుమారుని ఇచ్చిన నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా? అది దేవునికి తెలియదా? ఆ మాత్రం దేవునికి తెలియకపోతే దేవుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు కొంతమంది. ఆయనకి తెలుసు అబ్రహాం ఇచ్చేవాడని, మనకు తెలియదుగా. మనకు తెలియడం కోసం కొన్ని సందర్భాలని అలా అనుమతించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము ఇవ్వగలిగిన వాడో ఇవ్వలేని వాడో ఆయనకి తెలుసు. నేను ఆ ముగింపు ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియాలి కదా. ఇందుని బట్టి అబ్రహాం కత్తెత్తేసినప్పుడు దేవుని దూత వచ్చి, అబ్రహామా, ఇందుని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని మనకు తెలియాలి. దేవునికి భయపడేవాళ్ళు దేవుడు చెప్పింది చేస్తారు. దేవునికి భయపడని వాళ్ళు దేవుడు చెప్పినా చేరు మూర్ఖులు, వాళ్ళు అజ్ఞానులు, మొండితనం అది. కాబట్టి కీర్తన 51:16 భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, కీర్తన 51:16 చూడండి. కీర్తన 51:16, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. అదిగో దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ మాటను బట్టి చెప్పాడు. యెఫ్తా తన కుమార్తెను ఏమిద్దాం అనుకున్నాడు? దహన బలిగా చేద్దాం అనుకున్నాడు. దహన బలి దేవుడు కొరతాడా? దహన బలి దేవునికి ఇష్టమా? కాదు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. అసలు దహన బలి అంటే ఏంటో చెప్తాను, వినండి. నా వైపు చూడండి. ఇజ్రాయిలీలు ఏదైనా పాపం చేశారనుకోండి, ఆ పాప పరిహారార్థం ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చేవారు. మందలో అంటే 100లో ఒక గొర్రెని తీసుకొచ్చేవారు. చెవిటిది, కుంటిది, గుడ్డిది, మోగది, రేపు మాపు చచ్చిపోయేది, బలహీనమైంది కాదు. అలా ఒకవేళ ఉంటే గనక యాజకుడు తీసుకుంటూ కూడా తీసుకోడు. గమనించాలి. దేవునికి అర్పించినప్పుడు దాన్ని ఎలాంటిది అర్పించాలి? శ్రేష్టమైనది అర్పించాలి. మోగదానిది, చెవిటిదానిని, పుట్టిదానిని మీరు అర్పించువాడు వంచకుడు, శాపగ్రస్తుడు అని బైబిల్లో రాయబడి ఉందండి. కానీ ఆ ప్రిఫరెన్స్లను మీకు అందించలేను నేను. కాబట్టి ఈ గొర్రెని ముందు చూస్తారు, పరీక్షిస్తారు. 14 రోజులు పరీక్ష చేస్తాడు యాజకుడు. అది కుంటిదా, గుడ్డిదా, మోగదా, చెవిటిదా, దాన్ని పరీక్ష చేసి 14 రోజులు అయిన తర్వాత అప్పుడు దాన్ని దహనబలి ఇస్తాడు. అంటే మొండు నుంచి తలకాయని వేరు చేస్తారు, దహనబలి. దాన్ని ఖండిస్తారు. ఖండించిన తర్వాత ఆ దేహాన్ని తీసుకెళ్లి కట్టెల మీద పెట్టి కాలుస్తారు. అది దహనబలి అండి. ఇప్పుడు అతను ఏమనుకున్నాడు? యెఫ్తా ఏమన్నాడంటే, నా ఇంటి ద్వార బంధం నుంచి ఏదైతే వస్తుందో నేను దాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తాను, దహనబలిగా అర్పిస్తానని. అతను ఊహించని కార్యం ఏంటంటే తన కుమార్తె ఎదురొచ్చింది. మరి ఇప్పుడు తన కుమార్తెని బలి ఇవ్వాలా, దహన బలి ఇవ్వాలంటే అక్షరార్థంగా మనం దాన్ని చూడకూడదు. ఎందుకంటే నరబలి దేవుడు కోరేవాడు కాదు. దహన బలి కంటే ముందు ఒక మాట ఉంది అక్కడ, యెహోవాకు ప్రతిష్ఠితం. యెహోవాకు ప్రతిష్ఠితం. ఇజ్రాయేలీల్లో ఆనాడే కావచ్చు, ఈనాడే కావచ్చు, మన మధ్యలో కూడా పెళ్ళై పిల్లలు లేకపోతే మన వాళ్ళు ఏమంటారండి? శాపగ్రస్తురాలు, గొడ్రాలు అంటారు. అలాగే ఇజ్రాయేలీల్లో కూడా ఉన్నటువంటి అసహ్యమైన కార్యం ఏంటంటే, పెళ్లి చేసుకోకపోయినా, పెళ్ళై పిల్లలు పుట్టకపోయినా అదొక అసహ్యమైన కార్యంగా భావించేవాళ్ళు. అర్థమవుతుందండి? అది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా ఆర్సిఎం అనే సంస్థలో మనం చూస్తే కొంతమంది ఫాదర్స్ పెళ్ళిళ్ళు చేసుకోకుండా తమను తాము దేవునికి సమర్పించుకుంటున్నారు. అది ఒక గొప్ప సేవ, అది ఒక గొప్ప పరిచర్య. దేవునికి స్తోత్రం. ఏసన్న గారు కూడా పెళ్లి చేసుకోలేదండి. రామగుండ సురేష్ గారు కూడా పెళ్లి చేసుకోలేదండి. అలా వివాహం చేసుకోకుండా మా తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు అది సీతకోక చిలికేలండి. అర్థమవుతుందా? అదేం చేయదు. నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వివాహము చేసుకోకుండా తమ శరీర ప్రాణాత్మలని సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక మాట ఉండదండి, దేవుని కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకున్నారండి. అసలు ఎంత అద్భుతమైన మాట అది. దేవుని కొరకు అంటే పెళ్లి చేసుకుని కూడా ఆ తర్వాత దేవుని పిలుపొందుకుని పిల్లలు కనకుండా భార్య భర్తలు వేరుగా ఉంటాం ఉందండి కొరింథీ పత్రికలో. వాక్యం మీద మీ దృష్టి ఉంచాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. హోషేయ గ్రంథం 6:6 కూడా నీవు బలిని కోరువాడు కాదు, నువ్వు కనికరమే కోరుచున్నావు అని వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు ఇతను నియమించుకున్నటువంటి మాట ప్రకారం ఆమెను బలి ఇవ్వాలంటే ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు బలిని, నరబలిని కోరేవాడు కాదు. దహన బలి ఆయనకి ఇష్టమైంది కాదు. మీకు రెఫరెన్స్లు ఇచ్చేసాను, అయిపోయింది. ఇప్పుడు మనం ఈమె ద్వారా మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి? అసలు ఈ యెఫ్తా కుమార్తె గురించి మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి? ఒక సందర్భాన్ని చదివి వినిపిస్తాను చూడండి. సంఖ్యాకాండం 30వ అధ్యాయం. ఇది అర్థమైతే మీకు అసలు ఆమె ఎంత గొప్పదో మీకు అర్థమైంది. సంఖ్యాకాండం 30వ అధ్యాయం ఏంటి? 138వ పేజీ. సంఖ్యాకాండం 30వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. మోషే ఇశ్రాయేలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లా నేను
ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొని ఎడల, జాగ్రత్తగా ఆలకించాలండి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొని ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయో ఏం చేయాలమ్మా? నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలగజేసుకునే బాధ్యతను విని దాని గూర్చి ఓరకొని ఎడల ఆమె మ్రొక్కుబడులన్నీ నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకుని ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. ఇప్పుడు నా వైపు చూడండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఏదైనా మొక్కుకున్నాడంటే అది చేసేయాలి, తప్పదు, నిశ్చయంగా చేసేయాలి. అది మొదటి వచనం. తర్వాత ఏముందంటే ఆ తండ్రి ఇంట ఒక బిడ్డ ఉందండి. ఆ బిడ్డ ఒక సమర్పణ చేసుకుంది. అది విన్నప్పుడు ఈ తండ్రి ఏమన్నాడంటే, అమ్మాయి నువ్వు చిన్నపిల్లవే, నువ్వు అమ్మాయివి, యవనస్తురాలివి, నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది, నేను ఒప్పుకొని నేను దీనికి యాక్సెప్ట్ చేయను. నువ్వు భక్తి చేస్తే దేవునికి భక్తి చేయి, ప్రార్థన చేస్తే చేయి, ఏదైనా అర్పించాలనుకుంటే అర్పించు, నీ జీవితాన్ని అర్పించాలంటే నేను దీనికి ఒప్పుకోను అని ఆక్షేపం చేసాడు అనుకోండి, ఆ ఒట్టు నిలవదు, ఆ ప్రమాణం నిలవదు. ఇప్పుడు దీన్ని ఉల్టా తీసుకుందాం మనం. నేను ధర్మశాస్త్రాన్ని మార్చట్లేదు, ఏ పొల్లు ఏ అక్షరం తీయట్లేదు, దీన్ని కొంచెం ఆపోజిట్ చేద్దాం, ఉల్టా. ఇక్కడ తండ్రి మొక్కుబడి చేసుకున్నాడు, ఇప్పుడు బిడ్డ విన్నప్పుడు ఆమె ఆక్షేపణ చేసింది అనుకోండి, ఆ ప్రమాణం నిలుస్తుందా? నిలవదు ఈ ధర్మశాస్త్రం ప్రకారం. ఆమె మౌనంగా ఉంటే అది నిలుస్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? అది ప్రాముఖ్యమైన సందేశం. ఈ వాక్యానికి అంతటికి కూడా ఇది ప్రాముఖ్యమైన మూలం ఇట్టండి. ఆమె నా తండ్రి, నా జీవితం నా ఇష్టం, నన్ను బలివ్వటానికి నీకు ఆస్కారం ఏంటి? నీకేంటి అధికారం? నా జీవితం నా ఇష్టం, నా జీవితాన్ని నాశనం చేయడానికి లేకపోతే నా జీవితానికి ప్రభువుకి ఇవ్వడానికి, నన్ను దేవునికి ప్రతిష్ఠించడానికి నువ్వు నన్ను అడిగేవా? నా ఇష్టం ఏంటంటే తెలుసుకున్నావా నువ్వు అని ఆమె ఎదురు మాట్లాడవచ్చు. కానీ ఎదురు మాట్లాడలేదండి, అది గొప్ప విషయం. ఇక్కడ చూడండి ఆమె ఏమంటుందో. మరలా వచ్చే న్యాయాధిపతుల గ్రంథంలోకి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తే ఆమె ఏమందో చూడండి. ఆమె ఏమంది? ఆమె 36వ వచనం, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను. నా తండ్రి అంత పని చేసావా అని ఏడ్చిందండి, ఏడవల. ఎందుకో తెలుసా? ఆమె కూడా తన తండ్రి యొక్క కష్టం విలువ తెలుస్తా పెరిగింది కాబట్టి. తన తండ్రి దేవుని భయభక్తులు కలిగిన వాడుగా ఎలా అయితే ఉన్నాడు, తన బిడ్డ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉంది కాబట్టి ఆమె కూడా తను దేవునికి సమర్పించుకోవడానికి ఎక్కడ కూడా వెనుతీ లేదు కాబట్టి ఎక్కడ కూడా బాధపడలేదండి. ఆ మాట ఇచ్చినప్పుడు తన బిడ్డ ఎదురు వచ్చినప్పుడు అతను కృంగిపోయాడేమో, కానీ నన్ను తల్లడెల చేయ వారిలో ఒకతవు నువ్వు అయ్యావు, నన్ను కృంగజేశావు అని ఏడ్చాడు, బాధపడ్డాడు, రోధించాడు. కానీ ఆ యెఫ్తా కుమార్తె మాత్రం ఎక్కడ ఏడ్చినట్టు కానీ, కన్నీరు విడిచినట్టు కానీ, బాధపడినట్టు కానీ చూస్తున్నామండి మనం. ఆక్షేపణ చేసింది పోనీ, నా జీవితం నా ఇష్టం, నీ ఇష్ట ప్రకారం నువ్వు అన్నట్టు, నువ్వు మాట ఇచ్చినట్టు, నువ్వు మాట వెనక దీని అంటున్నావేంటి, నువ్వు మాట ఇచ్చేస్తే సరిపోతా అని ఆక్షేపణ చేసిందండేమా. ఒకవేళ చేస్తే ప్రమాణం లేకపోనేమో, కానీ ఆక్షేపణ చేయలా. తన తండ్రికి తను అప్పగించుకుంది. రాసుకోండి మాట, తన తండ్రి చిత్తానికి తను అప్పగించుకున్న యెఫ్తా కుమార్తె. ఈ వచనం బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, క్రైస్తవ సంఘ ప్రపంచం అందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవునిగా తను కనపరుచుకోవాలనుకోలేదు. మనిషి కుమారుడుగా వచ్చాడు, దాసుని రూపాన్ని ధరించుకున్నాడు, తను రిక్తునిగా తగ్గించుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా తను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఈమె యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా కనిపిస్తుందండి. ఎలా చెప్పొచ్చు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు తను సమర్పించుకున్నట్టు ఈ యెఫ్తా కుమార్తె తన తండ్రికి తను సమర్పించుకుంది. తండ్రి మాట ఇచ్చావా, అలాగే చేయి, వెనక్కి తీసుకోవద్దు. ఇదిగో మన దేవుడైన యెహోవా తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు, నీ శత్రువుల మీద నీకు విజయం ఇచ్చాడు. తండ్రి నువ్వు కోరుకున్నట్లుగా నీ దేవుడు నీకు విజయం ఇచ్చాడు, అలాంటప్పుడు నువ్వు మాట వెనకదీస్తావా? వెనుదీయద్దు. నా పట్ల నువ్వు ఏదైతే దేవునికి మాట ఇచ్చావు అది చేసేయి, నేను సిద్ధం అందండి. నిజంగా ఆ బిడ్డకి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభులు వారు ఈ మాట అంటారు, నా ఇష్ట ప్రకారం నేను రాలేదు.
నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారండి, నడుస్తూ వచ్చారు కదా, మళ్ళీ వెళ్తారండి, ఎలా వెళ్తారు? నడుస్తాను వెళ్తారు. అంటే దేన్ని ఉపయోగిస్తున్నారు మీరు? కాళ్ళు. నా ఇష్ట ప్రకారం నేను రాలేదు అంటే యేసు ప్రభులు వారు తన కాళ్ళు దేవునికి ఇష్ట ప్రకారంగా నడిచాడు ఆయన, దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తించాడు ఆయన. నేను అంటాను, యేసు ప్రభులు వారు తన కాళ్ళని దేవునికి సమర్పించాడు. తప్పడడుగు ఒకటి వేయలేదు, తన ఇష్టానుసారంగా ఒక అడుగు వేయలేదు. అర్థమవుతుందా? తండ్రి చెప్పినట్టుగా నడుచుకున్నారు. సంకీర్తన అంటున్నావా? పిల్లలు తండ్రి చెప్పినట్టుగా నడుచుకోవాలి, అప్పుడు ఆశీర్వాదం. ఇంకొక మాట అంటారు ఈయన యేసు ప్రభులు వారు యోహాను సువార్త 5:30లో, నా అంతట నేనేమీ చేయలేను. యోహాను సువార్త 5:30లో, నా అంతట నేను ఏమీ చేయలేను. అంటే చేయడం అంటే పనులు. మీరు పనులు దేంతో చేస్తారు? చేత్తోనే చేస్తారు, కాళ్ళతో చేస్తారు? చేత్తోనే కదా పనులు చేసేది. క్రియలు అంటే చేతి క్రియలు అన్నమాట. అంటే ఆయన ఎవరన్నా గుడ్డి వ్యక్తిని స్వస్థపరిచిన, కుండి వ్యక్తిని నడిపించిన, చనిపోయిన వారిని లేపిన దేవుని చిత్త ప్రకారమే చేస్తున్నాడు తప్ప ఆయన చిత్త ప్రకారం ఆయన చేయట్లా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభులు వారు తన చేతులను ఎవరికి సమర్పించుకున్నారు? ఇలా నేను ఒక్కొక్కటికి ఎందుకు చెప్తున్నానంటే, డిఎల్ మోడీ అనే వ్యక్తి ట్రైన్లో వెళ్తున్నారంటే, ఓ ముగ్గురు వ్యక్తులు కలిసి ప్యాకెట్ ఆడుతున్నారంట. ఒక హ్యాండ్ తగ్గింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక హ్యాండ్ కలుస్తావా అని అడిగితే చేతులు వెనకబెట్టి, నాకు చేతులు లేవుగా అన్నాడంట ఆయన. అదేంటయ్యా ఊరుకో, చేతులు వెనకబెట్టి చేతులు లేవంటావేంటి అంటే, ఈ చేతుల నాది కాదుగా, నేను దేవునికి సమర్పించేశానుగా అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎక్కడ కూడా పాపం చేయడానికి తన కాళ్ళను తన చేతులను వాడినటువంటి వ్యక్తి కాదు డిఎల్ మోడీ అనే వ్యక్తి. తన చేతుల కదా, తన కాళ్ళ కదా, తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్న వ్యక్తి డిఎల్ మోడీ అనే వ్యక్తి. ఈ రోజున మన శరీర ప్రాణాత్మలని సజీవ యాగంగా, అంటే అగ్ని దహన బలి అంటే దాని అర్థం అగ్నిలో ఆ శరీరాన్ని కాల్చేయాలి. ఇక్కడ అక్షరార్థంగా ఆమెను ఖండించి అగ్నిలో కాల్చేయలేదు, కానీ వాక్యం అనే అగ్నికి తను అప్పగించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నెరవేర్చబడింది, దహన బలి అయిందామా. ఎలాగా? తను కాల్చుకుంది దేవుని వాక్యం అనే అగ్ని చేత. తను కాల్చుకుంది అగ్నితో. అగ్ని అనబడిన వాక్యము ద్వారా ఆమె కాల్చబడింది, ఆమె పవిత్రపరచబడింది. తర్వాత చెప్తున్న విషయాలు మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజానికి ఆమె దహన బలి అయింది, అక్షరార్థంగా కాదు, ఆత్మీయంగా. ఈ రోజున మీరు నేను కూడా దహన బలిగా అవ్వాలి, ఖండించబడాలి. ఈ మొండు నుంచి ఈ శిరస్సు వేరు చేయబడాలి, అదే దహన బలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మొండు నుంచి శిరస్సు ఏమైపోవాలి? వేరైపోవాలి. అంటే వేరైపోవడం అంటే ఈ తలను వేరు చేయడం అనేది కాదు, కానీ క్రీస్తు సంఘమునికి ఏమై ఉన్నాడు? శిరస్సు. ఇక మన తలంపులు, మన ఆలోచనలు, మన ఇష్టం నెరవేర్చబడడానికి వీల్లేదు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తే శిరస్సుగా ఉండాలి. ఇప్పుడు యెఫ్తా కుమార్తె యొక్క శిరస్సు ఎవరంటే దేవుడే. అంటే తన దేహాన్ని దేవునికి సమర్పించుకుంది. తన జీవితానికి శిరస్సు ఎవరంటే యేసయ్య. తన జీవితానికి యజమానుడు ఎవరంటే యేసయ్య. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. అలాగే యేసు ప్రభులు వారు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు కూడా, తండ్రి ఈ గిన్నెను ఎద్దు నుంచి తొలగించు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే సిద్ధించు. అంటే యేసు ప్రభుల వారికి పోలికగా ఉందండి అమ్మా, యేసు ప్రభుల వారికి గుర్తుగా ఉందండి. యెఫ్తా కుమార్తె వల్ల ఈ రోజున మీరు నేను కూడా మన తల్లిదండ్రులైనటువంటి వారికి విధేయత చూపించాలి, మన తల్లిదండ్రులను ప్రేమించాలి, మన తల్లిదండ్రులను గౌరవించాలి. మన తల్లిదండ్రులు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో, అభిష్టాలు ఏంటో, వారి కోరికంటో మనం నెరవేర్చేవారుగా ఉండాలి. ఇక్కడ ఇంకో కోణంలో చెప్తాను. రెండు రకాలుగా మాట్లాడేటంటే పాస్టర్ అనుకోవద్దు. ఎందుకంటే ఇన్ని సందర్భాలు భూమి మీద ఎన్నో చరిత్రలు మేము చూస్తూ ఉంటాం కాబట్టి కొన్ని రకాలుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ యెఫ్తా తన కుమార్తె విషయంలో ఎలా అయితే తొందరపడి నోరు జారేశాడో, చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటంటే, తమ జీవితంలో తాము అవ్వాలనుకున్నది అవ్వలేనప్పుడు, తమ బిడ్డలు చేతికొచ్చినప్పుడు తమ బిడ్డలు కావాలనుకుంటారు. అది పొరపాటు. ప్రయోజకుడు అవ్వాలనుకోవడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రులు అనుకున్నదే జరగాలనుకుంటారు చూడండి, అది కొంత పొరపాటు. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఓ తండ్రి ఉన్నాడండి, ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాడు. ఆ తండ్రి అవ్వలేకపోయాడు. ఆ బిడ్డని ఇంజనీరింగ్ చదివించాడు. కానీ ఆ బిడ్డకి ఆర్టిస్ట్ అవడం అంటే ఇష్టం. అంటే డ్రాయింగ్స్ అంటారు చూడండి, డ్రాయింగ్స్ వేయడం అంటే ఇష్టం. తప్పనిసరి పరిస్థితి, ఆ తల్లిదండ్రుల ఇష్టం మేరకు తన తల్లిదండ్రులు కోపం చేత గద్దించి, కోపడి, కొట్టి, తిట్టి, అనేక సార్లు గాయపరిచి, నువ్వు ఇంజనీరింగ్ అవ్వాలంటే నేను అవ్వలేకపోయాను, నీలో నా ఆశ తీర్చుకోవాలనుకున్నాను, అందుకే నేను ఇంత కష్టపడ్డాను, రెక్కల ముక్కలు చేసుకుని నేను చదివించానని చెప్పి కొట్టి, తిట్టి, గాయపరిచి ఇంజనీరింగ్ చదివించి ఆఖరికి ముగించారు. జాబ్ కూడా వచ్చేది. తల్లిదండ్రులు స్వీట్లు తీసుకొచ్చేసారు, స్వీట్లు పంచుకొచ్చేసారు. అమ్మ బిడ్డ ఎక్కడ అని చూస్తే ఇంకెక్కడ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు.
అంటే తన ఆశ తీరలేదు, తన కోరిక నెరవేరలేదు, తనకి అంటూ ఒక అంబిషన్ ఉంది. పిల్లలకు కూడా వాళ్ళకంటూ కొన్ని అంబిషన్స్ ఉంటాయి. దేవుడు ఒక్కొక్కరికి ఒక తలంపు ఇస్తాడు. అసలు ఆ పిల్లలు ఏమవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ తలంపు ఏంటి, వాళ్ళ ఇష్టం ఏంటి అని తల్లిదండ్రులు ఒకసారి అడిగి దాన్ని బట్టి ఒక స్టెప్ తీసుకోవడం మంచిది అంటాను నేను. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాంటి పర్యావసనాలు జరగకుండా, ఇలాంటి దారుణాలు జరగకుండా తల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు, ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. ఇక ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా నిష్ఠురమైనా ఇక దాంట్లో పడి కొట్టుకోవలసిందే. అలాంటి ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, సమయం అవుతుంది, నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ గమనించాలి, తండ్రి అన్నప్పుడు నా మాట నేను వెనక్కి తీసుకోలేను అన్నప్పుడు అది ఎలా కుదురుతుంది డాడీ అని అందరూ చెప్తా కుమార్తె. ఆ మాట ప్రకారం నాకు చేయి డాడీ అంది, సమ్మతించింది, విధేయత చూపించింది. అదే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని. ఎప్పుడు పిల్లలు ఆశీర్వదించబడతారంటే తల్లిదండ్రులకి పిల్లలు విధేయులైనప్పుడు ఆశీర్వదించబడతారు. ఎందుకని ఈ రోజున పిల్లలు అనేక మంది కుటుంబాల్లో, యవన బిడ్డల కుటుంబాల్లో శాపం ఏలుబడి చేస్తుందంటే తల్లిదండ్రులకు లోబడకపోవటం వల్ల, తల్లిదండ్రులను దూషించడం వల్ల, తల్లిదండ్రుల కాలదన్ని వాళ్ళకి ఇష్టానుసారంగా జీవించడం వల్ల శాపం అనేది ఏలుబడి చేస్తుంది. చాలా కుటుంబాల్లో శాపం. కష్టపడతారు, చిలి సంచులు వేసిన డబ్బు అయిపోతుంది, మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు? కారణం ఏంటంటే కన్న తల్లిదండ్రులని పుట్టుడు దుఃఖంతో దుఃఖపెడుతున్నారు కాబట్టి. తల్లిదండ్రులని దుఃఖపెట్టేవారు గురించి బైబిల్ ఒక మాట చెప్తుంది, తల్లిదండ్రులను శపించు దూషించు వాని కన్ను లోయ కాకులు పీకును, కారు చీకట్లో వాని దీపం ఆరిపోయింది. యెఫ్తా కుమార్తె ఈ రోజున అనేక మందికి ఒక చక్కని ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తుంది. తన గురించి మాట్లాడితే ఒకటే మాట, తన తండ్రికి విధేయత చూపించింది, తన తండ్రికి తను సమర్పించుకుంది. మరి ఈ రోజున మనం మన జీవితాన్ని ఎవరికి సమర్పించుకోవాలంటే నిత్యుడగు తండ్రికి మనలో మనం శరీర ప్రాణాత్మక సజీవయాగంగా సమర్పించుకోవాలి. క్రీస్తే మనకు శిరస్సుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మూడో మాట రాసుకోండి, 11వ అధ్యాయం 37వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం మూలవాక్యంలోకి వచ్చేయండి. మరియు ఆమె నా కొరకు చేయవలసిన చిన్న రిక్వెస్ట్ చేస్తుంది. ఏంటా రిక్వెస్ట్? తండ్రి, 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు నిజంగా తండ్రి కుమార్తెను చంపేశాడు అనుకోండి, బలిచ్చి, కన్యత్వం గురించి ప్రలాపించడం ఎందుకు? అంతేనండి. దేవునికి ప్రతిష్ఠించాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. తన పరిశుద్ధతలో కాదో తాను పరిశీలన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్తాను డాడీ, నా కన్యత్వాన్ని నేను ప్రలాపిస్తాను, నా కన్యత్వాన్ని బట్టి అని తను పరిశీలన చేసుకోవడానికి, తను పరీక్షించుకోవడానికి, తను నలగొట్టుకోవడానికి, విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి ఆరాధించడానికి కొండ మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే కొండ అనుభవం ప్రార్థనకి సాదృశ్యం. యేసు ప్రభులు వారు పెందలకాడని లేచి కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఈమె కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, దేవునితో మాట్లాడుతుంది, దేవునితో అనుబంధాన్ని కలిగి ఉంది, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంది. ఈ కొండ అనుభవాన్ని మనందరం కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది కొండ మీదకి వెళ్ళారు? అబ్రహాం గారు వెళ్ళారు, మోషే గారు వెళ్ళారు, యేసు ప్రభులు వారు వెళ్ళారు. అబ్రహాం గారు ఏం చేశారు? తన బిడ్డను సమర్పించారు. ఏమండి? అంటే సమర్పణ హృదయం కలిగి ఉండాలి. అలాగే మోషే గారు కొండ మీదకి వెళ్ళారు, ఏం చేశారు? దేవుని మహిమను చూశారు. దేవుని కనులారా చూడలేదు కానీ వెనుక తట్టు దేవుని మహిమను చూశాడు. అంటే సమర్పణ కలిగి ఉండాలి, దేవుని మహిమను చూసేవారికి ఉండాలి. తర్వాత యేసు ప్రభులు వారు కొండ మీదకి వెళ్ళారు, రూపాంతర అనుభవాన్ని పొందారు. అంటే మనం కూడా కొండ మీద, అంటే ప్రార్థన పూర్వకంగా మనం క్రీస్తులో రూపాంతర అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 4:4 సాతాను చేత శోధింపబడి ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. అంటే కొండ మీద కొన్ని శోధనలకి సాదృశ్యం అనమాట. శోధన, శ్రమ సాదృశ్యం అనమాట. అంటే కొన్నిసార్లు ఇప్పుడు 121వ కీర్తన 1వ వచనంలో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు అంటే కొండ మీది అనుభవం అంటే దాని అర్థం దేవుని సహాయాన్ని అర్థించటం, దేవునికి మహిమ కలుగుతుంది. ఇన్ని విషయాలను చూసారా? దేవునికి సమర్పించుకునే అనుభవం, దేవుని మహిమను చూసే అనుభవం, దేవుని సహాయం పొందుకునే అనుభవం. ఈ అనుభవాలన్నీ కూడా కొండ అనుభవం మనకు నేర్పిస్తుంది.
మనం గుంపులో ఎంతసేపు ప్రార్థన చేసామనేది కాదు, వ్యక్తిగతంగా ఒంటరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. గుంపులో మనం ఒప్పుకోలేని ప్రార్థన ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒప్పుకుంటాం. ఒప్పుకోలు ప్రార్థన వస్తుంది అప్పుడు. ఏకాంత ప్రార్థన యేసు ప్రభులు వారు కలిగి ఉన్నారు. మోషే గారు ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇస్సాకు ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఏమో కూడా ఏకాంతంగా కొండపైకి వెళ్ళి నేను దేవునితో గడుపుతాను, నా కన్యత్వాన్ని నేను పరిశీలన చేసుకుంటాను, నాకు ఒక 2 నెలలు గడువు డాడి అని అంటారు. ఇప్పుడు కొండ అనేది ఎత్తైనది, భూమికి ఆకాశానికి ఎక్కడ ఉంటుంది? మధ్యలో. అంటే ఈ కొండ మీద అనేటటువంటిది దానికి సాదృశ్యం ఏంటంటే మధ్యాకాశానికి గుర్తుగా ఉందండి. మీరు నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుల రాకడలో ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశానికి వెళ్తాం. ఈ మధ్యాకాశానికి వెళ్ళి మనం ప్రభువుని ఏం చేయాలంటే ఎదుర్కోవాలి, ప్రభువుని ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈమె కొండ మీదకి వెళ్ళి తిరిగి తండ్రిని కలుసుకుంది. అర్థమవుతుందండి? అలాగే మనం కూడా పరిశుద్ధత కోసం ఏడవాలి, పరిశుద్ధత కోసం ప్రలాపించాలి, దేవునిలో మనల్ని మనం సమర్పించుకోవాలి. సజీవ యాగంగా మీ శరీర ప్రాణాత్మలను సజీవ యాగంగా ప్రభువుకి సమర్పించడం అంటే దాని అర్థం ఏంటంటే కాల్చబడాలి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే బలిచిన గొర్రె మాంసాన్ని కట్టెల మీద పెట్టి కాలుస్తూ ఉంటాడు తెల్లవారి వరకు, పూర్తయ్యే వరకు, తెల్లారే వరకు దాన్ని మొత్తం బొగ్గైపోవాలన్నమాట. ఆ బూడిదని కొండలోకి తీసుకువెళ్ళి పాలెం వెలుపల వేస్తాడు. పాలెం వెలుపల ఈ కొత్త కొండ క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి సాదృశ్యం. కొత్త కొండ అర్థమవుతుందండి? అంటే పూర్తిగా కాల్చబడాలన్నమాట ఆ దేహం. అంటే నా శరీర ప్రాణాత్మలు వాక్యం అనే అగ్ని ద్వారా పూర్తిగా కాల్చబడాలి. అది దానికి సాదృశ్యం. ఆ విధంగా దేవుని వాక్యానికి తను అప్పగించుకున్నటువంటి యెఫ్తా కుమార్తె సజీవంగా తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చింది. తన తండ్రి తన కుమార్తె పట్ల చేసుకున్న మొక్కుబడిని నెరవేర్చాడు. అంటే ఆమెని పెళ్లి పిల్లలు అనే ప్రస్తావన లేకుండా దేవునికి ఆమె జీవితాన్ని సమర్పించేశాడు. తర్వాత చూడండి 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 39వ వచనం. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. అంటే బలి చేయడం అర్థం కాదు, ఆమెని దేవుడు ప్రతిష్ఠించాడని అర్థం. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ఒకవేళ శారీరకంగా ఆమెను బలి చేయడం అనుకోండి, పురుషునే ఎరగనే లేదన్న మాట ఎందుకు వస్తే చెప్పండి? అర్థమవుతుందండి మీకు? అంటే ఆమెను అక్షరార్థంగా బలి ఇవ్వలేదు అనడానికి మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను నేను. ఆమెను నరబలి ఇచ్చేసాడు అనుకోండి, తర్వాత మాట చూడండి, ఆమె పురుషుని ఎరుగనే, ఆ మాట ఎందుకు వస్తుంది చెప్పండి? బలిచ్చిన అమ్మాయికి ఇంకా పురుషుడితో పని ఉంటుంది? బలి ఇవ్వలేదు, అక్కడ ప్రతిష్ఠించేసాడు దేవుడికి. ప్రతిష్ఠించిన తర్వాత ఆమె తాను పరిశుద్ధంగా తన జీవితానికి దేవునికి సమర్పించుకున్న తర్వాత ఏనాడు పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె పురుషుని ఎరగలేదు. ఇప్పుడు అర్థమైందా? ఆమెను నరబలివ్వలేదు, ప్రభువుకి ప్రతిష్ఠించాడు యెఫ్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి తండ్రిని ఎదుర్కొన్న కుమార్తె ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా ఉందండి. పరిశుద్ధత కలిగిన ఆమె తండ్రిని ఎదుర్కొన్నట్టు పరిశుద్ధత కలిగిన సంఘం ప్రభువుని ఎదుర్కోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాట, 4వ మాట, పరిశుద్ధత కలిగి ఉన్న స్త్రీ. నేడు మనమందరం కూడా పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయాసపడాలి. వాక్యం చెప్తుంది, పౌలు గారు చెప్పారు, మీరు పరిశుద్ధత కొరకు ప్రయాసపడండి అని వాక్యం చెప్తుంది. ఎవ్వరు భూమి మీద పరిశుద్ధులు కాదు, పరిశుద్ధతలో సంపూర్ణులు కూడా కాలేరు. ఒకవేళ అనుకుంటే పొరపాటే. దేవునికి స్తోత్రం. క్రీస్తు రాకడ వచ్చేంత వరకు మనల్ని మనం అలా ప్రయాస పడాలంతే పరిశుద్ధత కొరకు. ప్రభువా పరిశుద్ధత దినదినము మనం చావాలి దేవునిలో. దినదినము మనం మారుమనసు పొందాలి. ఒక్కసారి మారుమనసు పొందేసి నేను మారుమనసు పొందేసానంటే కాదు, దినదినము అంటే తప్పులు చేయాలి ఒప్పుకోవాలని కాదు దాని అర్థం. దినదినము తెలుసు తెలియక పొరపాట్లు జరిగినప్పుడు, అవిధేత జరిగినప్పుడు మనం ఒప్పుకుని విడిచిపెడుతూ దినదినము మారుమనసు అనుభవం కలిగి దినదినము ప్రభుత్వం అంటి పెట్టుకునే అనుభవాన్ని కలిగి ఉండాలి. అట్టి అనుభవాన్ని కలిగి ఉంది యెఫ్తా కుమార్తె. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఈమె జీవితాన్ని మనం విన్నాం కదా, ఈమె జీవితాన్ని బట్టి మనం పరిశీలించుకుందాం. నిజమే, మన తల్లిదండ్రులు అయినటువంటి వారికి మనం లోబడుతున్నామా? ఆత్మీయ తల్లిదండ్రులు అయినటువంటి వారికి లోబడుతున్నామా? పరలోకమందున్నటువంటి తండ్రి దేవునికి మనం లోబడుతున్నామా? తండ్రి చిత్త ప్రకారంగా చేస్తున్నామా? పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా? కొండ అనుభవాన్ని కలిగి ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా కొద్ది నిమిషాలు ఆయా వాక్యము ద్వారా అనేకమైన సత్యాలను తెలుసుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. యెఫ్తా కుమార్తెను మా ముందుంచి అనేకమైన విషయాలు మీరు తెలియజెప్పారు. నిజమే ప్రభువా, యెఫ్తా కుమార్తె వలె మా అంతటా మేము ఈ రోజున ఏమి చేయకుండా, మా ఇష్టాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి ఇష్టానికి, అయా తండ్రి
తండ్రికి తను తాను అప్పగించుకున్న కుమార్తె మరి యెఫ్తా కుమార్తె, అట్టి రీతిగా మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. లోబడే కృప, విధేయత కలిగిన కృప మాకు దయచేయండి. యథార్థ హృదయం మాకు దయచేయండి. పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం చేయండి. కొండ అనుభవాన్ని కలిగి ఉంది యెఫ్తా కుమార్తె, అంటే ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంది. తన జీవితాన్ని అయా హృదయపూర్వకంగా మీకు సమర్పించుకుంది. ఎక్కడ కూడా అయ్యో నా జీవితం ఏంటి అని అనుకోలేదు, కానీ ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా స్వేచ్ఛానుసారంగా నా తండ్రి నీవు ఇచ్చిన మాట ప్రకారం నా ఎడలు చేయమని ఒప్పుకుంది ప్రభు. ఆక్షేపణ చేయలేదయ్యా, ఆక్షేపణ చేయలేదయ్యా. యెఫ్తా కుమార్తె వంటి ఆలోచన, ప్రవర్తన, యోగ్యమైన జీవితం, మంచి ప్రవర్తన మాకు అందరికి దయచేయమని యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా యెఫ్తా కుమార్తెను ఒక ఆదర్శంగా తీసుకుని పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన వారు ఉండడానికి సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.